సందేశం. గౌరవనీయురాలు సహచర మంత్రివర్గ సభ్యురాలైనటువంటి సంధ్యారాణి గారు, అనిత గారు, సబిత గారు, వేదిక పైన ఉన్నటువంటి బీజేపీ శాఖ అధ్యక్షులు మాధవ్ గారు, జనసేన పార్టీ నుంచి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు కందుల దుర్గేష్ గారు, ఇప్పుడే వేదిక పైన మీరు చూశారు, ఎవరైతే వినూత్నమైన ప్రయోగాలు చేసి ఇన్నోవేషన్తో ముందుకు పోయి విజయాలు సాధించిన మహిళలందరూ ఉన్నారు. అదే మరి వేదిక ముందు మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఒక సాధారణ మహిళ శక్తివంతమైన మహిళగా తయారు కావడానికి మీరందరూ కూడా ముందుకు వచ్చిన దానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నా తెలుగింటి ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఇంకొక పక్కన భారతదేశంలో ప్రపంచంలో ఉండే మహిళలందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క మనం ఒకసారి ఆలోచిస్తే సృష్టికి మూలం మీరే. కష్టానికి, ప్రేమకు, సహనానికి, త్యాగానికి ప్రతిరూపం కూడా మీరు. స్త్రీలను ఎక్కడైతే ప్రేమిస్తారో, ఎక్కడైతే పూజిస్తారో అక్కడ సంపదలకు, సంతోషానికి లోటు ఉండదు. నేను ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిగానే కాదు, ఒక వ్యక్తిగా ఎప్పుడూ నేను నా ఆడబిడ్డలను అభిమానిస్తాను. పైకి తేవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 1911లో ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవాన్ని